కృష్ణ ముకుంద మురారి సీరియల్ని టీవీలో కన్నా ముందే మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారా? అయితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే అమూల్యమైన లైక్ నా వీడియోకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ అండి, లైక్ చేసిన తర్వాత మాత్రమే వీడియోని కంటిన్యూగా చూడడానికి ప్రయత్నించగలరు. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్గా ప్రెస్ చేసుకోండి. మధుకర్ అందరూ కూడా డాన్సులు వేసిన తర్వాత స్టేజ్ ఎక్కి ఇప్పుడు జడ్జిమెంట్ టైం అని ఇక ఖాళీ కుర్చీని చూసి పెద్దమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది అని వెతుకుతూ ఉంటే ఈ లోపల కృష్ణ, హలో మధు, అక్కడ చూడు అత్తయ్య పైనుంచి గిఫ్ట్ పట్టుకొని వస్తున్నారు, ఆ గిఫ్ట్ ఎవరికిస్తారో ఏంటో చూడాలి అని చెప్పటంతో మధుకర్ ఇంకెందుకు ఆలస్యం, పదండి పెద్దమ్మ వచ్చేస్తుంది, మనమే ఎదురెళ్ళి విన్నర్స్ ఎవరో తెలుసుకుందాం అని అనడంతో కృష్ణ, మురారి మీ ఇద్దరు చాలా బాగా చేశారు, అలాగే ఆదర్శ్ నువ్వు కూడా చాలా అంటే చాలా బాగా చేశావు నాన్న అనటంతో మధు, నేను కరెక్ట్గా ఊహించాను, విన్నర్ ఆదర్శే అనటంతో అందరూ క్లాప్స్ కొడతారు. అందుకేరా నీకు కొంచెం తొందర ఎక్కువ అనేది. ఏంట్రా మధు, నువ్వు ఆదర్శ్ విన్నర్ అని ఎలా మెన్షన్ చేస్తున్నావు? ఇక్కడ విన్నర్స్ ఆదర్శ్ కాదు, మరి ఎవరు పెద్దమ్మ? చెప్తాన్రా ఒక్క సెకండ్. కృష్ణ, మురారి మీ ఇద్దరు చాలా అంటే చాలా బాగా చేశారు. సో ఈ గిఫ్ట్కి అర్హులైన వారెవరో తెలుసా? కృష్ణ, మురారి. సో ఈ గిఫ్ట్ని కృష్ణ మురారికి ఇచ్చేద్దాం అనడంతో వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. ఆదర్శ్ మరియు ముకుంద కూడా నుంచొని చూస్తూనే ఉంటారు. ఏ తింగరి, ఏంటి చూస్తున్నావు? విన్నర్ నువ్వే, ఈ గిఫ్ట్ తీసుకో. ఏంటి అందరూ సైలెంట్గా చూస్తూ ఉన్నారు? క్లాప్స్ కొట్టండి మన కృష్ణకి మరియు మురారికి అనటంతో అందరూ క్లాప్స్ కొడతారు. తింగరి, నువ్వు చాలా అంటే చాలా బాగా పార్టిసిపేట్ చేసావు కాబట్టి ఈ గిఫ్ట్కి నువ్వే సరైన దానివి, సో అందుకే ఈ గిఫ్ట్ నీకు ఇస్తున్నానే తింగరదానా అని అంటూ ఉంటే మురారి, కృష్ణ ఇద్దరూ కూడా వాళ్ళ పెద్దమ్మ చెప్పే మాటలు వింటూ నిలబడిపోతారు. ఇక ఆదర్శ్ ముకుందాని పిలిచి, ముకుంద ఏమైనా ఫీల్ అయ్యావా అని అడిగితే, లేదండి, ఎవరికి దక్కాల్సిన గిఫ్ట్ వాళ్ళకే దక్కుతుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది, నిజంగా అస్సలు బాధ లేదు అని చెప్తే ఇక అందరూ కూడా సంతోషంగా ఉండే టైంలో నందు పరిగెత్తుకుంటూ వెళ్ళి విన్నర్కి స్వీట్స్ తినిపించు అని చెప్పి అంటుంది. ఇక గిఫ్ట్తో పాటు కమ్మటి స్వీట్ కూడా తినరా మురారి అని చెప్పి ఫస్ట్ మురారికి స్వీట్ తినిపిస్తుంది. దాని తర్వాత ఇక కృష్ణ కూడా నోటి నిండా లడ్డు పెట్టేస్తూ ఉంటుంది. ఇక దాని తర్వాత మీ అందరితో ఒక విషయం మాట్లాడాలి, రండి కూర్చోండి అనటంతో ముకుంద, ఏంటి పెద్దత్తయ్య గారు ఇలా పిలిచారు, నా గురించి ఏమన్నా చెప్పబోతున్నారా అని ఆలోచించుకుంటూ ఉంటుంది. ఏంటక్క ఎంత సడన్గా ఇక్కడ అందరినీ రమ్మని పిలిచావు, ఏమైంది అనటంతో నేను అమెరికా వెళ్తున్నాను అని చెప్తుంది. అమెరికానా? ఇప్పుడెందుకక్క అమెరికా అని అడిగితే, వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది రేవతి, కాబట్టి నేను అమెరికా వెళ్ళాలి. అవునా, ఎప్పుడు వెళ్ళాలత్తయ్య అమెరికా? అదేంటి తింగరి, ఇప్పుడే వెళ్ళాలి, ఈరోజే వెళ్ళాలి, బయలుదేరాలి. అదేంటి పెద్దమ్మ ఇవాళ ఇంత సడన్గానా? అవును మురారి, నేను ఫస్ట్ బెంగళూరు వెళ్తాను, దాని తర్వాత ఇక అమెరికా వెళ్తాను, మీ అందరూ జాగ్రత్తగా ఉండండి, చెప్పింది చెప్పినట్టు చెయ్యండి, ఇల్లు కానీ రణరంగం చేశారంటే బాగుండదు అని చెప్పి నవ్వుతూ ఆదర్శ్ని పిలుస్తుంది. నాన్న ఆదర్శ్, ఒక్కసారి ఇలారా, ముందు మధు నువ్వు వెళ్ళి నా బట్టల లగేజ్ లోపల పెట్టాను, తీసుకురా అని చెప్తుంది. ఇక మధుకర్ పరిగెత్తుకుంటూ వెళ్తే ఆదర్శ్ వచ్చి వాళ్ళ అమ్మ పక్కన కూర్చుంటాడు. చూడు నాన్న ఆదర్శ్, నువ్వు ఏం చెయ్యాలో చెప్తాను అన్నాను కదా, నేను రావడానికి 1 నెల పడుతుంది, అంతవరకు నువ్వు ఫ్రీగా ఇక్కడే ఉండు, వచ్చిన తర్వాత నువ్వేం చేయాలో చెప్తాను అని చెప్తుంది. సరేనమ్మా అని అంటాడు ఆదర్శ్. మురారి, రేపే నీకు ఆర్డర్స్ చేతికి వస్తాయి, నేను పై ఆఫీసర్తో మాట్లాడాను. ఏంటి పెద్దమ్మ, ఇప్పుడు వెళ్ళి అసలు అమెరికా నుంచి మళ్ళీ ఇండియానే రానట్టు ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు? ఎందుకు ఇలా అప్పగింతలు ఇస్తున్నారో నాకేమీ అర్థం కావట్లేదు. చూడు, చెప్పాల్సినవి అందరికీ చెప్పాలి, ఎందుకంటే మన ఇంట్లో ఒక్కరోజు లేకపోతేనే ఇల్లు సరిగ్గా ఉండదు. ఏం తింగరి, ఏమంటావు? ఊరుకోండి అత్తయ్య, ఇంత సడన్గా అమెరికా వెళ్తాను, మిమ్మల్ని వదిలేసి వెళ్తాను అని అంటే అది ఎలా తట్టుకుంటాము? నేను మహాలక్ష్మి అనే నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను, తనకి కొన్ని సందేహాలు ఉన్నాయి, తనకి నా అవసరం కూడా ఉంది, ఖచ్చితంగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది తింగరి, అందుకే తప్పకుండా వెళ్ళాలి, సరేనా? ఇల్లునైతే జాగ్రత్తగా చూసుకోవాలి, కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఎవరెవరికి ఏం చెప్పాలో అన్నీ కూడా వాళ్ళకే చెప్పి అప్పగింతల మాదిరిగా
చెప్పి వెళ్లాల్సి వస్తుంది అంతే. ఇంకేంటి విషయాలు? అందరూ జాగ్రత్తగా ఉంటారు కదూ? నేనైతే నెల రోజుల తర్వాతే వస్తాను. ఇల్లుని మాత్రం రణరంగం చేయకుండా జాగ్రత్తగా ఉండండి అంతే అనటంతో ఇక నందుని, ఏం నందు, మీ ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు, మరి నువ్వు ఇక్కడే ఎందుకున్నావు? ఎవరన్నా ఇరుగో పొరుగు చూస్తే వాళ్ళమ్మ నందుని తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకుంది, అత్తగారింటికి కూడా పంపకుండా అన్న మాట నాకు ఎందుకు చెప్పు? నువ్వు తొందరగా మీ ఇంటికి వెళ్ళిపో, మీ ఆయన దగ్గరికి అని చెప్తుంది నందుకి. సరేనంటుంది. ఇక బాబాయ్ పిన్నికి కూడా చెప్పాల్సింది చెప్తుంది. ఇక మధుకర్ వస్తాడు. మధు, నువ్వు నాతో వస్తావా, ఇక్కడే ఉంటావా? అసలు నీ సంగతి ఏంటో కొంచెం చెప్పు. ఏంటి పెద్దమ్మ, నన్ను రమ్మని పిలుస్తున్నారా? అవును మధుకర్, నువ్వు కొన్ని సినిమాలు తీసావు కదా, అవి హాలీవుడ్లో డబ్ చేద్దాం. వాటికి ఇంకా చాలా టైం ఉంది పెద్దమ్మ. ఏం పర్వాలేదురా, ఎవరిలో ఏ ఆర్ట్ ఉందో చెప్పలేము కాబట్టి. ఏంటి, నిజంగానే నువ్వు వెళ్ళిపోయి సినిమాలు హాలీవుడ్లో డబ్ చేద్దాం అనుకుంటున్నావా అని నందు అనడంతో, నవ్వండి నవ్విన నాపచేనే పండింది అని ఎప్పుడోకప్పుడు నా సినిమాలే అక్కడ ప్రసారం అవుతాయి అంటూ ఉంటాడు. రేవతి, నేను అమెరికా వెళ్తున్నాను, ఈ ఇల్లుని నీకే అప్పచెప్తున్నాను, చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయి, నాలాగే, అర్థమైందా? ఎవరికి అవకాశం ఇవ్వద్దు, స్ట్రిక్ట్గా ఇంటిని మెయింటైన్ చేయి. నా ఇల్లు మాత్రం రణరంగంగా మారింది అని తెలిస్తే మాత్రం ఊరుకోను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ముకుంద అత్తయ్య కారు అని పిలుస్తుంది. ఏంటి ముకుందా అని అడిగితే, ఏంటత్తయ్య, అందరికీ అప్పచెప్పాల్సినవన్నీ అప్పచెప్పారు, చెప్పే మంచి చెడులు అన్నీ కూడా చెప్పారు, మరి నాకు ఏమీ చెప్పరా? నీకు చెప్పాల్సింది ఏముంది ముకుందా? నువ్వు నిజంగానే మారిపోయావు కదా, నువ్వు నిజంగానే ఆదర్శ్ కోసం ఎదురు చూసావు కదా, మరి నీది యాక్టింగ్ కానప్పుడు ఆదర్శ్తో సంతోషంగా ఉండు. ఇంక ఇంతకన్నా నేను చెప్పేది ఏముంది? తనతో సంతోషంగా ఉండడమే నాకు కూడా కావాల్సింది. ఆల్ ది బెస్ట్ ముకుందా, ఆదర్శ్ని బాగా చూసుకో. ఇంకా అందరికీ బాయ్, రేవతి వెళ్ళొస్తాను అని చెప్తుంది. అది కాదక్క అంటే, మాట్లాడుకు రేవతి, నాకు బయలుదేరే టైం అయింది, వెళ్ళొస్తాను అనటంతో కృష్ణ ఒకసారి అత్తయ్య, పెద్దత్తయ్య అని గట్టిగా పిలుస్తుంది. ఏంటి అని చూడటంతో, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు, తింగరపిల్ల అనే మీ యొక్క పిలుపుని నేను చాలా అంటే చాలా మిస్ అవుతాను, ఒక్కసారి నన్ను తింగరి అని పిలిచి వెళ్ళండి, మళ్ళీ మీరు వచ్చేదాకా దాన్నే నేను జ్ఞాపకంగా మార్చుకొని ఎదురు చూస్తాను, అందుకే నిన్ను తింగరపిల్ల అనేది. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా తింగరగా ఉంటుంది, అర్థం పర్థం లేకుండా అల్లరల్లరిగా ఉంటుంది తింగరి పిల్ల అని కృష్ణని ఒకటి మొడుతుంది. ఇక దాంతో, చాలత్తయ్య, మీరు వచ్చేదాకా ఈ జ్ఞాపకాలతో నేను బతికేస్తూ ఉంటాను, సరేలే తింగరి పిల్ల, ఇంకా నేను వెళ్ళొస్తాను, బాయ్ అని చెప్పటంతో ఏడుస్తూ వీడ్కోలు పలుకుతూ ఉంటారు కుటుంబ సభ్యులు అంతా. ఇక పెద్దత్తయ్య గారు ఇచ్చిన గిఫ్ట్ని కృష్ణ ఎదురు పెట్టుకొని దాన్నే చూస్తూ ఆలోచించుకుంటుంది. ఎంతో లోపల మురారి వచ్చి, నీ పీత బ్రెయిన్తో ఏం ఆలోచిస్తున్నావు అంటే, పీత, కోడి, కోతి అంటే ఊరుకోను, అసలు ఈ గిఫ్ట్ నాకు ఎందుకు ఇచ్చారు పెద్దత్తయ్య గారు అర్థం కావట్లేదు ఏసీపీ సార్, నేనంత గొప్పగా ఏం చేశాను? నాతో పోల్చుకుంటే ఇంకా ముకుందానే చాలా బాగా చేసింది, స్క్రిప్ట్ కూడా తనే చాలా బాగా చేసింది, మరి తనకి గిఫ్ట్ ఇవ్వకుండా నాకెందుకు గిఫ్ట్ ఇచ్చారు పెద్దత్తయ్య గారు? అది కూడా నిజమే కృష్ణ, నిజమే కాదు, అదే కరెక్ట్, కానీ నాకెందుకు ఇచ్చారు అనేది నాకు అర్థం కావట్లేదు. నిజం ఏసీపీ సార్, నాకు కూడా అదే అర్థం కావట్లేదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, సరదాగా ఉండేవాళ్ళు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ స్క్రిప్ట్కి ఇస్తే చాలా బాగుంటుంది, కానీ మనకెందుకు ఇచ్చారు అనటంతో రేవతి కాఫీ తీసుకొని వస్తుంది. అత్తయ్య గారు రండి కూర్చోండి అని అంటుంది కృష్ణ. కూర్చుంటాలే, కంగ్రాచులేషన్స్ రా మురారి. కృష్ణ, ఎందుకు అత్తయ్య గారు? పెద్దత్తయ్య గారు మాకు గిఫ్ట్స్ ఇచ్చినందుకు కాదు, ఎప్పుడు నేనే కనిపిస్తాం మీకు, అంటే కొడుకు కోళ్ళు బాగుంటే చాలా మీకు. ఏంటి తింగరదానా, తింగరగా మాగుతున్నావు ఏంటి? మరి మాకన్నా ముకుంద చాలా బాగా చేసింది, స్క్రిప్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా చేసింది, అట్లాంటి ముకుందాన్ని వదిలేసి మాకు పెద్ద అత్తయ్య గారు గిఫ్ట్ ఎందుకు ఇచ్చారు? అసలు నాకు అదే అర్థం కావట్లేదు. అదేంటి అత్తయ్య, అక్క గిఫ్ట్ ఇవ్వడానికి ఏమైనా పిచ్చిదిలాగా కనిపిస్తుందా? అక్క ఎప్పుడైనా సరే 4 విధాలా ఆలోచిస్తుందే, నువ్వు గిఫ్ట్కి సరిపోతావు కాబట్టే నీకు గిఫ్ట్ ఇచ్చింది. అది ఎలా అత్తయ్య? చెప్తాను విను. నువ్వేం స్క్రిప్ట్ చేశావు? భర్త తాగి వస్తే బయటికి గెంటావు, అన్నం కూడా పెట్టనన్నావు, అవునా కాదా? అది మంచి భార్య లక్షణం. మరి ముకుంద ఏం చేసింది? భర్త తాగి వస్తే
ఇంట్లోకి ఆహ్వానించింది. అంతేకాదు బయట తాగవద్దు, ఇంట్లో తాగండి అని ముందు కూడా పోసింది. ఎక్కడైనా బాధ్యత గల భార్య ముందు ఇంట్లో పోస్తే భర్త చెడిపోతాడు కానీ బాగుపడతాడా? ఏ ఆడదైనా దాని సంసారం చేతులారా పాడు చేసుకోవాలి అని చూస్తుందా? లేదు కదా. కాబట్టి భార్య అంటే భర్త పాడైపోతే వాణ్ణి మార్చుకునేది కానీ చేతులారా పాడు చేసేది భార్య కాదు. కాబట్టే అక్క 4 విధాలా ఆలోచించి తాగుబోతైన నీ భర్తని ఎలాగైనా మార్చుకోవాలి అనుకున్నావు కాబట్టి నిన్ను గొప్పదానిలాగాను, ముకుంద అలా తాగబోయించి తన భర్తని పాడు చేస్తుంది కాబట్టి తన క్యారెక్టర్ బ్యాడ్గాను అనుకుంది. కాబట్టే ఆ గిఫ్ట్ని నీకిచ్చింది, అర్థమైందా అనటంతో ఎంతో ఆనందంగా ఫీల్ అయి కృష్ణ కాఫీ తాగుతూ ఉంటుంది. ఇక రూమ్లో ఉన్న ఆదర్శ్ అయితే ఆలోచించుకుంటాడు ముకుంద గురించి. తనతో డ్యాన్స్ చేసింది, ప్రతిదీ తనతో కలిసింది, అంతా కూడా చక్కగా ఊహించుకుంటాడు. తనతో వేసిన స్క్రిప్ట్ కూడా అన్నీ ఆలోచించుకొని ముకుంద ఇప్పుడు నాదే, ఎందుకంటే ముకుంద నన్ను ప్రేమించకపోతే నా మీద అంత బాధ్యత ఎందుకు చూపిస్తుంది, నాతో అంత ప్రేమగా డాన్స్ ఎందుకు చేస్తుంది, ఎప్పుడో పాత ఫోటో చూసి ఇప్పుడే ముకుంద అలాంటిది అనుకొని నేను తనని తప్పుగా అర్థం చేసుకొని ఒకసారి మంచిగాను ఒకసారి చెడుగాను ఉంటున్నాను, అదే నాలో ఉన్న మైనస్ అని ముకుంద బాత్రూంలో నుంచి బయటికి రాగానే ప్రేమగా ముకుంద అని పిలుస్తాడు. ఏంటి ఈయన ఇంత ప్రేమగా పిలుస్తున్నాడు, ఇలా పిలుస్తాడంటే ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో, దేవుడా ఎందుకు నాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు అని ఆలోచిస్తూ ఉంటే, ఏంటి ముకుంద ఆలోచిస్తున్నావు, రాత్రి స్క్రిప్ట్లో చేసింది నిజం చేయవా అని అడుగుతాడు. ఏం స్క్రిప్ట్ అని అడిగితే, అదే భర్త తాగి వస్తే ఏ భార్య అయినా తట్టుకోలేదు, కానీ నువ్వు లోపలికి పిలిచి మందు పోసావు కదా ముకుంద, దాని గురించి. నిజంగానే తాగొచ్చిన భర్తని బయటికి గెంటేసే ఆడవారు ఉన్నారు, బరువు అనుకునే ఆడవారు ఉన్నారు, కానీ నీలా ఆలోచించేవారు ఎవరూ లేరు ముకుంద. నువ్వు చేతుల మీదుగా మందు పోస్తే తాగి హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనిపిస్తుంది, ప్లీజ్ ముకుంద కొంచెం తీసుకొస్తావా అని అంటే, ముకుంద అంత బతిమలాడాల్సిన పని లేదు, మీరు నన్ను పెద్ద కోరికేమీ కోరలేదు, ఇప్పుడే తీసుకువస్తాను అని వెళ్ళి ముందు తీసి గ్లాసులో పోస్తూ ఉంటుంది. ఇక ముకుందానే ఎంతో ప్రేమగా ఆదర్శ్ చూస్తూ ఉండి, నీ గురించి తప్పుగా అనుకున్నాను ముకుంద, ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఒకరికి ఒకరు అంటే ఇదేనేమో. కాదు ముకుంద, నిన్ను ఎన్నో రోజుల నుంచి ఒకటి అడగాలి అనుకుంటున్నాను, అదేంటో తెలుసా, మనిద్దరం కాశ్మీర్కి వెళ్ళాలని అని చెప్తాడు ఆదర్శ్ ముకుందాతో. కాశ్మీరా, ఇప్పుడంతా సడన్గా కాశ్మీర్ ఎందుకు, అందులో పెద్దత్తయ్య గారు కూడా లేరు కదండి, అలా వెళ్తే ఎవరు ఏమనుకుంటారో అని అంటే, టెన్షన్ పడకు, భయపడకు, కాశ్మీర్ అంటే చాలా బాగుంటుంది, అక్కడుండే లోయలు కానివ్వు మంచి కానివ్వు ప్రతి ఒక్కరికి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, కాబట్టి మనం ఖచ్చితంగా మన మ్యారీడ్ లైఫ్ని అక్కడ మనం ఎంజాయ్ చేయాల్సిందే ముకుందా. కానీ నేను ఇప్పుడు అనట్లేదు, మమ్మీ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాతే మనం కాశ్మీర్ వెళ్ళాలి, నువ్వు ప్రతిదానికి ఇలా ఆలోచిస్తావు ఎందుకు ముకుందా, వెళ్ళాలి అంటే వెళ్ళాలి అంతే, భర్తతో టైం స్పెండ్ చేయడం కన్నా భార్యకి వేరే ఆలోచన ఉంటుందా చెప్పు అని చెప్పి ఇక ముకుందాని లాక్ చేస్తూ ఉంటాడు. ముకుంద ఆదర్శ్ మాటలకి షాక్ తింటుంది, ఎందుకంటే మురారిని మనసులో ఊహించుకున్న ముకుందాకి ఆదర్శ్ పరీక్షలు పెడుతూ ఉంటాడు కాబట్టి. ఇక గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది కృష్ణ, దాంట్లో చిన్న పాప బొమ్మ చూస్తుంది. హాయ్ తింగర పిల్ల, నీలో ఒక అమ్మ గుణం ఉంది, ఆ అమ్మ తల్లి అయితే నాకు చూడాలనుంది అని చెప్పడంతో ఆ పాపను చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది కృష్ణ. ముకుంద కూడా ఆ పాపని చూపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా.